తదుపరి రాశి మీనరాశి. ఇక చివరిగా మీనరాశి వారి యొక్క గ్రహ సంచారం మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో రాహు, ద్వితీయంలో చంద్రుడు, తృతీయంలో కుజగురుడు, పంచమ రవి శుక్రులు, షష్టమ బుధుడు, సప్తమ కేతు, ద్వాదశ శనైశ్వరుని యొక్క సంచారం. ఇక మీనరాశి వారికి ప్రతి వ్యవహారంలో ఈ వారం చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ఇక ఆరోగ్య విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం, జన్మ రాహు వల్ల నీరసం, మానసిక అనిశ్చిత, స్త్రీలకు ముఖ్యంగా అనవసరమైనటువంటి అనారోగ్య సూచనలు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించండి, ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. తొందరపాటు నిర్ణయాల వల్ల అపవాదవమానాలు కలుగుతాయి. ద్వాదశ శనైశ్వరుడి సంచారం వల్ల మనకు తెలియనటువంటి వృత్తి వ్యాపారాల విషయాల్లో వేలిపెట్టి అనవసర ధన నష్టం, పార్ట్నర్షిప్ వ్యవహారాలు, పార్ట్నర్షిప్తో కూడుకున్నటువంటి మిత్రులతో కూడుకుని తగిన వ్యాపారాలు చేసుకునేటువంటి వారు ఒక ప్రణాళికతో ఆచితూచి ముందుకెళ్ళటం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి తృతీయ కుజగురుల సంచారం వల్ల ఆర్థికంగా సహాయ సహకారం లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. రుణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మెరుగైన ఫలితాలు సాధించుకుంటారు. ఉన్నత కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు మీనరాశి వారికి. అయితే ఈ వారంలో విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ద్వాదశ శనైశ్వరుని ప్రభావం వల్ల నూతన వ్యాపారాలు, నూతన పెట్టుబడులు పెట్టేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ వారంలో మీనరాశి వారికి చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఇక మీనరాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో తృతీయ కుజగురుల యొక్క సంచారం, ద్వాదశ శనైశ్వరుని యొక్క ప్రభావం ఉండటం వల్ల ప్రతిరోజు కూడా చక్కగా ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా స్తోత్రాలు చదువుకోవటం అత్యంత శుభయుక్తమైన ఫలితాలు కలిగిస్తుంది. దీంతోపాటు ఈ రాశి వారికి ఈ వారంలో చక్కగా రుద్రాభిషేకాన్ని చేసుకోండి. పరమేశ్వరుడు సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించండి. సోమవారం విశేషంగా ప్రదోష కాలంలో పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో 16 ప్రదక్షిణాల్ని చక్కగా పరమేశ్వరుడి సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించి పంచాక్షరి నామాన్ని, అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల అన్యోన్య దాంపత్యంలో వచ్చేటువంటి సమస్యలు కూడా నివృత్తై పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఈ వారాంతంలో చక్కటి శుభ ఫలితాలు గోచరించేటువంటి ఫలితాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీనరాశి వారికి ప్రతి వ్యవహారంలో కూడా అత్యంత శుభయుక్తమైన ఫలితాలు ఇవ్వడం కోసం ప్రతిరోజు కూడా జన్మరాహు యొక్క దోష నివారణ పరిహారం కోసం దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. దుర్గా అమ్మవారి దర్శనాన్ని ఈ వారంలో శుక్రవారం విశేషంగా చేసుకోవటం అత్యంత శుభయుక్తమైన ఫలితాలు ఇస్తుంది. దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి. ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని స్మరణ చేసుకోవటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు లాభించేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు.